హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యూ హౌస్ ఫర్ సేల్. ఈరోజు మీకు ఒక మంచి ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి మనం గుర్రంగూడ రావడం జరిగిందండి. గుర్రంగూడలో మనకి G+2+ పెంట్ హౌస్ అనమాట. చూస్తున్నారు కదా, మంచి ప్రాపర్టీ అండి. సో ప్రాపర్టీ వచ్చేసి గుర్రంగూడ అరవింద్ నగర్ కాలనీలో ఉంది. మనకి 75 స్క్వేర్ యార్డ్స్లో ఈ కన్స్ట్రక్షన్ చేశారండి. 25x27 డైమెన్షన్స్ అనమాట. నార్త్ ఫేస్లో ఉంది ప్రాపర్టీ ముందు మనకి 30 ఫీట్ రోడ్ ఉందండి. మనకి ప్రాపర్టీ బిల్డప్ ఏరియా మొత్తం వచ్చేసి 2450 SFTలో కన్స్ట్రక్షన్ చేశారు. చూస్తున్నారు కదండి, మంచి ఎలివేషన్ తీసుకున్నారు. కమర్షియల్ పర్పస్ ఒక షటర్ తీసుకున్నారండి. షటర్ బ్యాక్ సైడ్ మనకి సింగిల్ రూమ్ ఇచ్చారు. సో లోపలికి వెళ్ళేటప్పుడు మనకి 8 ఫీట్ గేట్ తీసుకున్నారు. అదేవిధంగా ర్యామ్ చూసుకున్నట్టయితే గ్రానైట్ తీసుకున్నారు. లోపలికి వెళ్తే మనకి పార్కింగ్ అండి, చాలా స్పేషియస్ పార్కింగ్ తీసుకున్నారు. ఫ్లోరింగ్ మొత్తం మనకి గ్రానైట్ తీసుకున్నారు. పైన చూస్తున్నారు కదా, చాలా నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో మనకి వాటర్ ప్రొవిజన్ లైక్ బోరు అండ్ సంప్ ఇచ్చారండి. మనకి వాటర్కి ఎలాంటి ప్రాబ్లం లేదనమాట ఈ ఏరియాలో. సో ఇది వచ్చేసి మనకి కింద సింగిల్ బెడ్రూమ్ అండి, షటర్ వాళ్ళ కోసము. సో ఇది ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అనమాట. లోపలికి వెళ్ళినట్టయితే కిచెన్ తీసుకున్నారు. కిచెన్ చూస్తున్నారు కదా, మంచి ఎల్ షేప్లో తీసుకున్నారు. ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. అదేవిధంగా షెల్ఫ్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే మనకి వాల్కి మొత్తం టైల్స్ కానీ విండో కానీ, ఇక్కడ చిన్నగా పూజ చేసుకునేందుకు చిన్న స్పేస్ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ బెడ్రూమ్ ఇచ్చారండి. షటర్ పర్పస్ ఇది బెడ్రూమ్ ఇచ్చారు. కింద ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే ఇది టీవీ పెట్టుకోవడానికి టీవీ యూనిట్ గిట్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి షటర్ అనమాట. చూస్తున్నారు కదా, మంచిగా కిరాణా షాపు అలాంటిది ఏది పెట్టుకున్నా అని మంచిగా నడుస్తుందండి. సో ఇది మంచి రెంటల్ పర్పస్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం పైకి వెళ్దామండి, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. స్టెప్స్ చూసుకున్నట్టయితే 3 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. అదేవిధంగా స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా, వాష్రూమ్ తీసుకున్నారు. పైకి వెళ్ళేటప్పుడు ఇట మంచి స్పేషియస్గా తీసుకున్నారండి. స్టెప్స్ పైన ఇట మన గ్రానైట్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ విండో ఇచ్చారండి, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి స్పేషియస్గా తీసుకున్నారండి. బాల్కనీ చూస్తున్నారు కదా, బాల్కనీలో ఇటు మంచిగా గ్రానైట్ తీసుకున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకి సింహద్వారం అనమాట. సింహద్వారం చూస్తున్నారు కదా, మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి సింహద్వారం. డోర్స్ గిట మొత్తం ఇండియన్ టేక్ తీసుకున్నారు. అండ్ వాల్కి వచ్చేసి మనకి మొత్తం టైల్స్ ప్రొవైడ్ చేశారు. పైన గిట నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు అనమాట. అదేవిధంగా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ మనకు ఒకటి గల్లీ తీసుకున్నారు. గల్లీలో మనకి వాష్ ఏరియా, అదేవిధంగా మనకి వాష్రూమ్ ఇచ్చారు, ఇండియన్ తీసుకున్నారు. సో ఇప్పుడు లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళి చూస్తున్నారు కదా, హాల్ చూస్తున్నారు కదా, హాల్ చాలా స్పేషియస్గా తీసుకున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. పైన గిట మనకి నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు అనమాట. అదేవిధంగా హాల్లో మనకి రైట్ సైడ్ విండో తీసుకున్నారు, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ చూస్తున్నారో చాలా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. అదేవిధంగా వన్ సైడ్ వాల్కి పెయింటింగ్ తీసుకున్నారు. సో మనకి డైరెక్ట్ కిచెన్లోకి వెళ్దామండి. కిచెన్ గిట ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. మంచిగా ప్లాట్ఫామ్ గ్రానైట్ కానీ, సింక్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. విండో ఇటు ఇచ్చారండి. అండ్ పైన గిట నీట్గా ఫాల్ సీలింగ్ తోటి లైట్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. కిచెన్ పక్కకి మనకి పూజ గది చూస్తున్నారు కదా, మంచిగా టైల్స్ కానీ లైటింగ్ కానీ అన్ని ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సింక్ ఇచ్చారండి. సింక్ గిట మనకి వాల్కి మొత్తం టైల్స్ తీసుకున్నారు, మంచిగా నీట్గా తీసుకున్నారు. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. చూస్తున్నారు కదా, కింద ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా మనకి విండో చూస్తున్నారు కదండి, మంచిగా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా UPVC విండోస్ తీసుకున్నారు. గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. వన్ సైడ్ వాల్కి వచ్చేసి మంచిగా పెయింటింగ్ తీసుకున్నారండి. అండ్ అలాగే అటాచ్డ్ వాష్రూమ్ తీసుకున్నారు. వాష్రూమ్ గిట్ట చాలా స్పేషియస్గా వెస్టర్న్ తీసుకున్నారు. ట్యాప్స్ కానీ అన్నీ రెడీగా ఉన్నాయండి. విండో ఇటు ఇచ్చారు. పై వర్క్ టైల్స్ తీసుకున్నారు. షవర్ కానీ అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయండి. నెక్స్ట్ మనం G+2 సెకండ్ ఫ్లోర్కి వెళ్దామండి. సో సెకండ్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు ఇటు మనకి మంచిగా స్పేషియస్గా స్టెప్స్ తీసుకున్నారు. అదేవిధంగా రైలింగ్ మనకి జిందాల్ స్టీల్ తీసుకున్నారు, మంచి కంపెనీ. విండోస్ అండి, ప్రతి ఫ్లోర్లో మనకి ఇలా విండోస్ ప్రొవైడ్ చేశారు, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. పైకి వచ్చేసి ఇది సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్ చూస్తున్నారు కదా, చాలా నీట్గా కింద ఫ్లోర్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ గిట మనకి గల్లీ తీసుకున్నారు. గల్లీలో మనకి వాష్ ఏరియా, అదేవిధంగా వాష్రూమ్ తీసుకున్నారు అనమాట. సో ఇప్పుడు లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళినట్టయితే
హాల్ అండి, హాల్ చూస్తున్నారు కదా, కింద ఎలా తీసుకున్నారో సేమ్ అదే విధంగా కింద ఫ్లోరింగ్ గ్రాండ్ తీసుకున్నారు, పైన నీట్గా ఫాల్ సీలింగ్. ఇక్కడ పక్కకి మనకి విండో తీసుకున్నారు. అదేవిధంగా టీవీ యూనిట్ అండి, టీవీ యూనిట్ గిట మంచి షెల్ఫ్స్, మనకి పెయింటింగ్ గిట మంచిగా నీట్గా తీసుకున్నారు. కిచెన్ చూద్దామండి, కిచెన్ గిట మనకి సేమ్ కింద ఎలాగ తీసుకున్నారో ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్ టైల్స్ కానీ విండో కానీ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. పూజ గది తీసుకున్నారండి, పూజ గది గిట మంచిగా టైల్స్ కానీ లైటింగ్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. ఇక్కడే మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సింక్ గిట్ ఇచ్చారండి. నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దాం. బెడ్రూమ్ గిట్ట చాలా స్పేషియస్గా ఫస్ట్ ఫ్లోర్లో ఎలాగ తీసుకున్నారో అలాగే మనకి కింద ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, విండో ఇచ్చారు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. అలాగే అటాచ్డ్ వాష్రూమ్ అండి, మనకి వెస్టర్న్ తీసుకున్నారు. ట్యాప్స్ కానీ షవర్ కానీ గ్రీజర్ పాయింట్ ట్యాప్స్ అన్ని ప్రొవిజన్స్ ఇచ్చారనమాట. విండో ఇట్ ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి మనం పెంట్ హౌస్కి వెళ్దామండి. థర్డ్ ఫ్లోర్లో మనకి పెంట్ హౌస్ చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు. సో పైకి వెళ్ళేటప్పుడు ఇట మనకి 3 feet స్టెప్స్ తీసుకున్నారు, సేమ్ యాజ్ యూజువల్. అండ్ ప్రతి ఫ్లోర్లో మనకి ఇలా వెంటిలేషన్ ప్రాబ్లం కూడా విండో ఇచ్చారండి. అండ్ అలాగే పైకి వెళ్ళేటప్పుడు ఇట మనకి హెడ్ రూఫ్ వచ్చేసి మనకి స్లాబ్ తీసుకున్నారు. అందరు రేకులు తీసుకుంటారు, స్లాబ్ తీసుకున్నారు వీళ్ళు. ఇలా సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా మనకి స్టీల్ తోటి గేట్ గిట తీసుకున్నారు. సో పైకి వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో మనకి పెంట్ హౌస్ తీసుకున్నారు. చూస్తున్నారు కానీ చాలా స్పేషియస్గా. ఇది వచ్చేసి పెంట్ హౌస్ అనమాట. సో లోపలికి వెళ్ళినట్టయితే ఇది సింగిల్ రూము కిచెన్ అనమాట. కిచెన్ చూస్తున్నారు కదా, ఎల్ షేప్లో తీసుకున్నారు. విండో కానీ మనకి వాల్కి మొత్తం టైల్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారండి. అలాగే ఇది ఒక రూమ్ తీసుకున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, విండో కానీ ఇక్కడే టీవీ పెట్టుకోవడానికి చిన్న ప్రొవిజన్ ఇచ్చారు. అలాగే బయటకు వెళ్ళినట్టయితే మనకి ఒకటి వాష్రూమ్ ఇచ్చారండి, కామన్ వాష్రూమ్. ఇది వచ్చేసి వెస్టర్న్ తీసుకున్నారు. మంచిగా వాల్కి మొత్తం టైల్స్ కానీ షవరు అన్ని ప్రొవిజన్స్ ఇచ్చారండి యాజ్ యూజువల్. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఎలా ఇచ్చారో అలా ఇచ్చారు. ఒక్కసారి సిటీ చూడండి మీరు, మొత్తం అన్ని కన్స్ట్రక్షన్స్ అండి, కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్. గురం కూడా మొత్తం కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి. సో వాటర్ ప్రొవిజన్ ఎలా ఇచ్చారో పైనకి వెళ్ళి ఒకసారి చూద్దాము. పైకి వెళ్ళేటప్పుడు గిట మనకి స్టెప్స్ వచ్చేసి ఐరన్ తీసుకున్నారండి, మంచిగా నీట్గా తీసుకున్నారు అనమాట. చూడండి ఒకసారి లొకాలిటీ చూడండి, అసలు పైకి ఎక్కేటప్పుడు గిట చాలా మంచి లొకేషన్లో ఉందన్నమాట ఈ ప్రాపర్టీ. సో వాటర్ ప్రొవిజన్ వచ్చేసి మనకి 2 ఇచ్చారండి, 2 ప్రొవిజన్స్ ఇచ్చారనమాట వీళ్ళు. ఒకటి బోరా అండ్ ఒకటి మున్సిపల్ కోసం వాళ్ళే కట్టించారు. అరవింద్ నగర్లో ఉందండి గుర్రంగూడ అనమాట. గుర్రంగూడ బస్ స్టాప్ నుంచి మనకి జస్ట్ 3 kilometers డిస్టెన్స్లో ఉంది. సో మంచి ప్రాపర్టీ అనమాట. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి 82 lakhs కోడ్ చేస్తున్నారండి. ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదనమాట, నెగోషియబుల్. డైరెక్ట్ ఓనర్ అండి, ఎలాంటి మీడియేటర్స్ లేరు. సో మంచి లొకేషన్లో ఉంది, మిస్ కాకండి. ఇంత తక్కువ బడ్జెట్లో రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ ఇది ఒక్కటే ఉందండి ఈ ఏరియాలో. సో అస్సలు మిస్ కాకండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాము, డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కండి. నెగోషియబుల్ 82 lakhs. సో ప్రాపర్టీ కనుక నచ్చినట్లయితే మన న్యూ హౌస్ ఫర్ సేల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ నీట ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.